Hi guys, welcome back to today's video. మా ప్రీవియస్ వీడియోకి కామెంట్స్ చాలా టెర్రర్గా వచ్చినాయి. అసలు నా వీసా రిజెక్ట్ అయిందని చెప్పి నేను నెగిటివ్ చేస్తున్నాను మస్తు మంది చెప్పినారు. మరి సో యూఎస్ఏ 2024 మాస్టర్ చేయడం నేను కూడా వర్త్ కాదని అంట. మరి అప్పుడు పెట్టిన వీడియోస్కి ఏమనలే కానీ ఇప్పుడు పెట్టిన దానికి ఎందుకు అంత ఎగురుతారో నాకు అర్థం కావట్లేదు. చూడకుండా వచ్చేస్తారు మనుషులు అని నేను అంటేనా మామ అనలేదుగా, మరి ఎందుకురా నీకు ఎవడో ఉసరు వల్ల అంట. అసలు ఓల్డ్ వర్డ్ చూసినారా మీరు? నువ్వు చూసావా? మరి ఎందుకురా నీకు అయినా ఎవరిని వీడియోలో నేను పోవద్దని చెప్పి చెప్పలేదు. మీరు వీడియో మొత్తం చూసినారు లేదు, నేను లాస్ట్ కి డెసిషన్ ఇస్ యువర్స్ అని పెట్టినా. నేను వీడియోని సకాలు చూడకుండా వచ్చేస్తారు ఎర్ర బస్సులు ఎక్కేసి అని అన్నానా? లేదుగా. మరి ఎందుకురా నీకు ఇప్పుడైతే చాలా మంది కామెంట్స్ చూసినా నేను. కొంతమంది మళ్ళీ నువ్వు యూఎస్ఏ గురించి నెగిటివ్ చెప్తున్నంత అయితే మళ్ళీ ఎందుకు అప్లై చేసినావు యూఎస్ఏకి, అసలు వీసాకి ఎందుకు అప్లై చేసినావు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు కూడా ఏదైనా డ్రీమ్ ఉంటది, సో దాన్ని ట్రై చేస్తాం. మనం వస్తే పోతాం, లేదంటే లేదు. అట్లా అని చెప్పేసి ట్రై చేయడం మానేస్తామా? సో అందుకే నేనైతే 2 ఆప్షన్స్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ వన్, వీసా వస్తే యూఎస్ఏ వెళ్దాము, వీసా రాకుంటే ఇక్కడే ఎట్టోట కష్టపడి జాబ్ అయితే తెచ్చుకోవాలి. ఇంకొక కేసు వచ్చేసి వీసా వచ్చింది, జాబ్ వచ్చింది, మన రెండిట్లో ఏది వెళ్తామంటే నేనైతే జాబ్ చేస్తా అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఆడ బాగాలేదు. సరే వీడియోలోకి వెళ్ళిపోతే June 19, 2024 మనకి డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక మాట అయితే చెప్పినాడు ఇంటర్వ్యూలో. అది వచ్చేసి మనకి లైవ్ పాడ్కాస్ట్ అనమాట. సో యుఎస్ లో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేస్తారో లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఇండియా కానీ చైనా కానీ వేరే ఏ దేశాలు కానీ, వాళ్ళకైతే గ్రీన్ కార్డ్ అయితే ఇస్తాడని చెప్పినాడు. అసలు ఈ గ్రీన్ కార్డ్ ఎట్లా తెచ్చుకుంటారంటే, అసలు మీరు ఏదన్నా గ్రాడ్యుయేట్ అయినా కానీ, అసలు మీరు ఏ కాలేజ్ చేయనా, లైక్ బ్యాచిలర్స్ అయినా ఆర్ మీరు మాస్టర్స్ అయినా ఏదైనా సరే 4 years డిగ్రీ కానీ 2 years డిగ్రీ కానీ మీరు కనుక గ్రాడ్యుయేట్ అయినారంటే మీకైతే గ్రీన్ కార్డ్ ఇస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడైతే ఆడ ఎలక్షన్స్ నవంబర్ లో నడుస్తాయి. అసలు ఇప్పుడున్న సర్వే అయితే ఇట్లుంది చూడండి. మళ్ళీ ఇద్దరు దాదాపు ఈక్వల్ గా ఉన్నారు. లైక్ బైడెన్ ఈక్వల్ ఉన్నాడు, ట్రంప్ కూడా ఈక్వల్ ఉన్నాడు. ఇంకా మనకి నవంబర్ అంటే తక్కువ టైమే, పెద్ద టైం కూడా లేదు. మరి కింద ఎవరు వస్తారో కామెంట్ చేయండి. మరి ఇప్పుడు ట్రంప్ కనుక గెలిస్తే ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ చేసినట్ల మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాడా? ఇన్ కేస్ ఇస్తే ఎట్లాంటి కండిషన్స్ పెడతాడు? తను చెప్పిన లైవ్ లో ప్రకారం అయితే మనకి కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ అనేటివి కాస్త హై ఉండాలి ఆర్ మీడియం ఉన్నా పర్లేదు. మేబీ టాప్ 500 ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి మేము గ్రీన్ కార్డ్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ ఉంటే ఇయ్యము, చెప్పలేము. ఎట్లన్నా పెట్టచ్చు వాటి రూల్స్. యాక్చువల్ యూఎస్ఏలో మనకి బైడెన్ కి అయితే మన ఇండియన్స్ గట్టిగా సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే ట్రంప్ మన ఇండియన్స్ కి కాస్త వ్యతిరేకంగా ఉంటాడు. బట్ ఎందుకో సడన్ గా ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇస్తా ఇండియా వాళ్ళకి అంటున్నాడు. మేబీ ఓట్లు పడడానికి ఉండొచ్చు. సో అది కథ. ఇప్పుడు మనకి ట్రంప్ కనుక వస్తే గ్రీన్ కార్డ్ ఇస్తా అంటున్నాడు. సో ఇచ్చినాడు అనుకో, మీ లైఫ్ అయితే సెట్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫిట్టింగ్స్ కనుక పెట్టినాడు అనుకో, మళ్ళీ తిప్పలు స్టార్ట్. వీడియో నచ్చితే లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.